మీ హరిత ఫాస్ట్ గా మనీ రావాలంటే ఏం చేయాలి? లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే. నమస్కారం అండి హరిత గారు. ఫాస్ట్ గా మనీ రావాలి, ఏదో చెప్తా అంటున్నారు, త్వరగా చెప్పేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, ఒక వ్యక్తి ఫాస్ట్గా మనీని సంపాదించాలనుకుంటే మాత్రం అతనిలో ఉన్న మనీ బ్లాక్స్ వెళ్ళిపోవాలి మేడం. అయితే మనీ బ్లాక్స్ ఫాస్ట్గా రిమూవ్ చేసే టెక్నిక్ ఏంటంటే హోపోనోపోనో మెథడ్ ఉంది మేడం. ఓకే, హవాయిన్స్ నగరంలో ఎంతో మంది ప్రాక్టీస్ చేశారు మేడం ఈ టెక్నిక్. సో ఇది కూడా మా క్లాస్లో చాలా మందికి నేను నేర్పించిన తర్వాత వాళ్ళలో కూడా చాలా మార్పు వచ్చింది మేడం. ఈ హోపోనోపోనో ఎలా చేయాలంటే హోపోనోపోనో 4 సెంటెన్సెస్ ఉంటాయి మేడం. ఏంటంటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎందుకు ఈ 4 వర్డ్స్లో ఏముంటుందంటే ఒక పవర్ ఉండి ఒక మ్యాజిక్ పనిచేస్తుంది. సపోజ్ మనం మిస్టేక్ చేసాం మేడం, మనం వెంటనే ఒక వ్యక్తికి సారీ అని చెప్పాం, మరి ఎలా ఫీల్ అవుతారు? చాలా క్షమించేస్తారు. ఎంత మిస్టేక్ చేసినా ఓకే పోనీలే సారీ చెప్పాడు కదా, వాడు తప్పని వాడు ఒప్పుకున్నాడు కదా అనేస్తాం. సో ఈ హోపోనోపోనో ముందు మన జీవితం ఒక వ్యక్తి రుణగ్రస్తుడైన అంటే డెప్స్ ఉన్న ఒక వ్యక్తి ధనవంతుడైన తనే కారణం. సో ఫస్ట్ తను యాక్సెప్ట్ చేయాలి. చాలా మంది ఏంటంటే యాక్సెప్ట్ చేయాలంటే ఒకవేళ మంచి చేస్తానేమో నేనే చేస్తా అంటారు. ఒకవేళ మంచి జరిగితే నా వల్ల కాదు వీళ్ళ వల్ల జరిగింది వాళ్ళ జరిగిందని కంప్లైంట్ చేస్తుంటారు. అయితే హోపోనోపోనో ఏం చేస్తాను సబ్జెక్టుల ప్రకారం ఫస్ట్ థింగ్ ఇది యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్. నీ ఉన్న ప్రస్తుత స్థితికి నువ్వు ఆరోగ్యంగా లేకపోయినా, డెప్స్ ఎక్కువైనా, అప్పుల బాధలు ఎక్కువైనా, ఏది ఉన్నా కూడా నీ జీవితానికి నువ్వే కారణం. ఫస్ట్ నువ్వు నమ్ము. నీ రిలేషన్షిప్ సరిగ్గా లేకున్నా, నీ కెరీర్ డౌన్ఫాల్ అయినా ఫస్ట్ నువ్వేం చెప్పుకోవాలంటే నువ్వు ఏదైతే ఉందో దేనివల్ల అయితే నువ్వు రావట్లేదో, ఓకే, ఏ ఇష్యూ అయితే నీవు ఉందో ఆ ఇష్యూని ఒకసారి మనసు తలుచుకొని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ రైట్ హ్యాండ్ ఉంది కదా మేడం, ఈ రైట్ హ్యాండ్ సపోజ్ మనీ రావట్లేదు, మనీకి ఎలా చేద్దాం? ఈ రైట్ హ్యాండ్ తీసుకొచ్చి హార్ట్ పై టచ్ చేసుకొని మనీని ఊహించుకొని ఇక్కడ మనీ కట్టలు ఊహించుకోండి. డియర్ మనీ, ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ. డియర్ మనీ, ఐఎమ్ సారీ, నేను తెలిసి కానీ తెలియక కానీ నీ యందు ఎప్పుడన్నా మిస్టేక్ చేస్తుంటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ మనీ, నువ్వు ఎప్పుడు నాతో పాటే ఉంటున్నావు, ఐ లవ్ యూ మనీ, నా ప్రతి అవసరాన్ని నువ్వు తీరుస్తున్నావు, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో ఇట్లా పాజిటివ్గా మనీ గురించి చెప్పాలి. ఎప్పుడైతే హృదయపూర్వక చూడండి హోపోనోపోనో కొంతమంది చేస్తారంటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటారు. అలా చేస్తే రిజల్ట్స్ రావాలి. అది హృదయం నుంచి బయటికి రావాలి. అది ఒక ఎమోషన్ ఉండాలి. నేను ఫస్ట్ 2 వర్డ్స్ మీ లోపల ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ తీసేస్తాం, అంటే నెగిటివ్ ఎనర్జీని తీసేస్తాయి. ఏంటంటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ అనే 2 పదాలు నీ లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేస్తాయి. థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ అనే పదాలు నీలో పాజిటివ్ ఎనర్జీని బిల్డప్ చేస్తాయి. ఆ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయినప్పుడే నీలో నెగిటివ్ బ్లాక్స్ వెళ్ళిపోతాయి. చాలామంది మనీ రావట్లేదు, డెప్స్ ఎక్కువైపోయినంటే లోపల నెగిటివిటీ ఎక్కువ ఉంది. నీ లోపల నెగిటివిటీ ఎక్కువ ఉంటే డెప్స్ వస్తాయి. ఫస్ట్ ఆ డెప్స్ క్లియర్ అవ్వాలంటే ఆ లోపల నుంచి నెగిటివ్ ఎనర్జీ తీసేయాలి. ఎప్పుడైతే ఆ నెగిటివ్ ఎనర్జీ తీసేస్తారో, ఎంత తీసేయాలనుకున్నా అది పోకపోతే అది వాటి కోసం ఏం చేస్తారంటే టీటా స్టేట్ మేనిఫెస్టేషన్ ఇంకొకటి ఉంది. సో సాధన చేస్తూ ఉంటే క్లెన్సింగ్ జరుగుతుంది మేడం. అంటే ఒకటే రోజు ఏం మార్పు ఏం రాదు. చూడండి, ఒక విత్తనం వేసాం మేడం, ఆ విత్తనం వేసిన మరుసటి రోజే ఫ్రూట్ అయితే రాదు కదా, టైం పడుతుంది. సో మేము ఏం చేస్తామంటే కొన్ని రోజుల పాటు వాళ్ళు జర్నీ చేపిస్తూ వాళ్ళు రోజు సాధన చేపించు, వాళ్ళ లక్ష్యం వైపుకు వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే అనుకున్నారో వాళ్ళ వైపు ఫోకస్ చేపించేస్తాం. ఇటు నెగిటివిటీని క్లియర్ చేపిస్తాము, ఫోకస్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ అని చెప్పాను మేడం. చాలా మందికి నెగిటివ్ ఎనర్జీ క్లియరెన్సింగ్ అయింది. థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ వల్ల పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. మీకు ఏది కావాలో ఎవరి వల్ల ఉందో ఆ ఇష్యూని అక్కడ ఆజ్ఞా చక్రం దగ్గర తలుచుకొని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనే 4 మ్యాజికల్ వర్డ్స్ హోపోనోపోనో మెథడ్ కనుక చేసినట్టయితే వారి జీవితంలో ఎన్నెన్నో అద్భుతాలు వారు చూస్తారు మేడం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకు 2 ఇప్పుడు కనబడుతున్నాయి మేడం. ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ స్లైడ్లో నీ గెలుపుకు మార్గం నువ్వే వేసుకోవాలి. ఎదుటివారు ఆ మార్గంలో నీతో ప్రయాణించగలరే కానీ నీకోసం ఎవరు నడవరు. మన కోసం ఎవరు నడుస్తారా మేడం? ఎవరు నడవరు. అందుకోసం నీ గెలుపుకు మార్గం, ఎవరు గెలుపు మార్గం వారే వేసుకోవాలి. కానీ ఎవరైనా వస్తే మనతో పాటు ప్రయాణిస్తారేమో కానీ నీతి కోసం అంటే నీకు లేకుండా వేరే వాళ్ళు నీ మార్గంలో ఎవరు రారు మేడం. అంటే నీకోసం ఎవరు నడవరు. ఎప్పుడైతే మనం ఎంచుకున్న మార్గంలో మనమే నడవాలి, బట్ ఇంకెవరో వస్తారు నా బదులు అనుకుంటే అది కుదరని పని. అంటే ఒక లక్ష్యం ఏర్పరచుకున్న తర్వాత ఆ లక్ష్యం కోసమే నువ్వు ఫోకస్ పెట్టాలి. నీ లోపల నువ్వు ఎప్పుడు కూడా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనే పదాలను నువ్వు హృదయపూర్వకంగా ఏదో పైపైన కాకుండా నువ్వు కంటిన్యూస్గా చెప్పడం వల్ల
ఆ లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోద్ది మేడం. ఎప్పుడైతే నీ లోపల నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది, చాలా వరకు ఈ ఇష్యూస్ చూశాను కదా, అది ఆర్థికపరమైన ఇష్యూస్ కావచ్చు, ఆరోగ్యమైన సమస్యలు కావచ్చు, రిలేషన్షిప్స్ కావచ్చు, కెరీర్ కావచ్చు, ఎవరైతే చూడండి ఎవరికి వారే కారణం మేడం. మనం ఒకరిని హర్ట్ చేసాం మేడం, చూడండి మేడం, సో సబ్జెక్ట్ హోప్ కూడా కొంచెం డెప్త్కి వెళ్తే మనం వల్ల హర్ట్ చేసాం, కానీ వారి వల్ల మనకు హర్ట్ రాకపోవచ్చు, వేరే వల్ల కూడా హర్ట్ వస్తుంది. ఎందుకు చెప్పండి? మనం ఏదైతే ఇచ్చామో తిరిగి మళ్ళీ అదే పొందుతుంటాం. దానివల్ల వాళ్ళకి చాలా మందికి రుణాలు వెళ్ళేస్తా అంటే ఇతరులు ఇబ్బంది పెట్టుంటారు. మరి ఇతను ఇబ్బంది పడాలి కదా, ఇతను ఇబ్బంది పడాలంటే ఏంటి, డెప్స్ రావడం కావచ్చు, ఆరోగ్యకరమైన ఇష్యూస్ కావచ్చు, ఏదో ఒకటి. అందుకోసమే సాధ్యమైనంత వరకు మనం ఇతరులకు హెల్ప్ చేయడం మొదలుపెట్టాలి, నేచర్కి హెల్ప్ చేస్తూ ఉండాలి, సమాజానికి మనం హెల్ప్ చేస్తూ ఉండాలి. సో ఎప్పుడైతే వాళ్ళకు సమాజం గురించి కావచ్చు, లేదా తన గురించి తను కానీ, లేదా ఆవు, ఎస్పెషల్లీ ఆవు ఉంటుంది, ఆవుకు ఆఫర్ అంటే చూడండి, సమర్పించుకోవాలి, ఏదైతే ఆవుకి ఇష్టమో ఆ ఆవుకి ఇష్టమైన దాన్ని ఎవరైతే ఎక్కువ సమర్పించుకుంటారో వారికి త్వరగా డెప్స్ క్లియర్ అయిపోతాయి మేడం. అంటే ఆర్థికపరమైన ఇష్యూస్ నుంచి బయటపడాలంటే మాత్రం ఆవు అనేది చాలా హెల్ప్ అవుద్ది. నెక్స్ట్ పక్షులకు కూడా ఎంతో కొంత సమర్పించాలంటే ఎంతో కొంత ఆహార ఫుడ్ అనేది ఇవ్వాలి మనం. ఎప్పుడైతే ఫుడ్ అనేది మనం ఇస్తామో పక్షులకు, అదేవిధంగా జంతువులు ఉంటాయి మేడం, కొన్ని స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి, సాధ్యపడితే ఇవ్వచ్చు మేడం, బయట అక్కడ కొన్ని ఇవ్వచ్చు. ఏమవుతాయి అంటే మేడం, ఇవన్నీ కూడా మనలో పాజిటివ్ ఎనర్జీ, పుణ్యం ఈజ్ నథింగ్ బట్, మన పూర్వీకులు ఏమంటారంటే పుణ్యం పాపం అనేవాళ్ళు కదా. పుణ్యం అంటే ఏంటి సార్? పాజిటివ్ ఎనర్జీ. పాపం అంటే నెగిటివ్ ఎనర్జీ. మనం చేసిన కర్మే మళ్ళీ తిరిగి మనకు వస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్కి కర్మ సిద్ధాంతం వ్యతిరేకం ఏమి కాదు, యాక్చువల్లీ చెప్పాలంటే రెండు ఒకటే, కానీ డిఫరెంట్గా అర్థమవుతుంది. సో ఇంకొక దాంట్లో మనం చూసినట్టయితే, ఇంకొక స్లైడ్లో మనం చూసినట్టయితే, సరైన కారణం లేకుండా వ్యక్తులను కలవడము జరగదు. అది నీ జీవితంలో మార్పుకి వారికి అవసరమైనా, లేదా ఎదుటి వారి జీవితంలో నీ ద్వారా మార్పుకైనా కావచ్చు. అంటే ఒక పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యారనుకోండి, ఏదో ఒక కారణం లేదు ఒక పర్సన్ మీ జీవితంలోకి రాడు. ఏదో ఒకటి, నేను మీ నుంచి ఏదో ఒకటి నేర్చుకోవడం కోసమైనా మీ జీవితంలోకి రావచ్చు, లేదా నేను మీకు ఏదైనా నేర్పించడానికైనా మీ జీవితంలోకి రావచ్చు. ఏదో ఒక కారణం అయితే ఉంటుంది. కారణం లేనిది ఏది రాదు. ప్రతిదీ ఒక అనుభవం మేడం. చాలా మంది ఏం చేస్తారంటే, వీడి వల్ల నా జీవితం ఇట్లా అయిపోయింది, వీళ్ళు కంప్లైంట్ చేస్తుంటారు, కానీ అదే అలా జరగడానికి కూడా ఒక కారణం ఉంటుంది మేడం. కారణం లేనిది కార్యం జరగదు. సో ఏదో ఒకటి మీరు నేర్చుకోవడం కోసమైనా వచ్చుంటారు, లేదా ఏదైనా ఒకటి మీరు ఇతరులకు నేర్పించడానికి వచ్చుంటారు. సరైన కారణం లేకుండా వ్యక్తిని కలవడం జరగదు. అది నీ జీవితంలో మార్పుకు వారి అవసరమైనా, లేదా ఎదుటివారి జీవితంలో నీ ద్వారా మార్పుకైనా ఏదో ఒకటి మాత్రం జరుగుతుంది మేడం. అంటే ప్రతి ఒక్కరిని ఏమంటారంటే కారణ జన్ములే మేడం. ప్రతి ఒక్క జీవితంలో ఏ మార్పు వచ్చినా, ఎవరు కలిసినా దాని వెనకాల ఏదో ఒక కారణం ఉంటుంది. ఎస్, అవునండి. అందుకోసమే 84 లక్షల జీవరాశిలో కేవలం మనిషికి మాత్రమే ఎక్కడికైనా వెళ్ళే శక్తి ఉంది, ఏదైనా సరే సాధించుకునే శక్తి ఉంది. అలా వారు సాధించుకోవాలి అంటే వాళ్ళు పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అచీవ్ అవుతుంటారు. సో దాన్ని ఉపయోగించుకోవాలి. మానవ జన్మ ఎత్తిన తర్వాత ఆ మానవ జన్మకి అర్థం, ఒక పరమార్థం ఎప్పుడు వస్తుందంటే సరిగ్గా మనం సాధన చేస్తూ సరిగ్గా ఉపయోగించుకోగలిగితే అప్పుడు మన జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉంటాయి. పాజిటివ్ మైండ్ సెట్ ని ఎవరికైనా మీరు సెట్ చేయగలరా మీ క్లాసెస్ ద్వారా? ఎస్, అవునండి. మీ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అంటే ఏంటి? దీనికోసం ఏంటంటే కామెంట్ సెక్షన్లో లేదా డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా డైరెక్ట్ వాట్సాప్ గ్రూప్ మీకు వస్తుంది, అని లింక్ వస్తుంది, మీరే జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ లేకుంటే మా టీం మెంబర్సే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతారు. మీరు ఇంట్లో, ప్రపంచంలో మీరు ఎక్కడున్నా సరే ఆన్లైన్లో ఇంట్లో ఉంటూ ఆన్లైన్ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఆ క్లాస్కి అటెండ్ తర్వాత నెక్స్ట్ ప్రాక్టీస్ కూడా కొన్ని ఉంటాయి. వాటి మీద ఇంకా ప్రాక్టీస్ చేసినట్టయితే మాత్రం ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి.